కాణిపాకం దగ్గరలో ఉన్న ఒక స్వయంభూ వినాయకుడి గురించయితే మీకు తెలుసా? దాని గురించయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. కాణిపాకం నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికుట్లూరు, ఐరాల మండలం దగ్గరలో ఉన్న స్వయంభూ గణేశుడి గురించి మీకైతే తెలుసా? దీని గురించయితే మనం తెలుసుకుందాం. అయితే వెళ్ళిపోదాం. ఈ చాలా రోజులైతే వీడియో అయితే చేయలేదు నేను. ఈరోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఈరోజు తొలి ఏకాదశి అని చెప్పేసి వెళ్ళాను. అక్కడైతే చాలా అయితే ప్రశాంతంగా ఉంది. మీరైతే వీడియోలో చూడొచ్చు. అక్కడ ఇంకొక నాగదేవత ఆమె విగ్రహం కూడా ఉంది. అది చాలా ప్రతిమ అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్పారు. స్వయంగా అక్కడ ఒక పాము వచ్చేసి ఒక వీక్లీ వన్స్ అక్కడికి వచ్చేసే పాము వచ్చేసి గణేశుడి చుట్టూ చుట్టుకొని పనుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్పారు. మనం ఆ పామును కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఒకసారి అయితే వీడియో అయితే మొత్తం చూసేసేయండి. మీరైతే ఆ టెంపుల్కి అయితే వెళ్ళుంటే ఒకసారి కామెంట్ కూడా చేసేయండి. అక్కడ ఎవరైతే పూజ చేస్తారో ఆయన మాటల్లో కూడా ఒకసారి విందాము. అయితే ఆ గుడి యొక్క ప్రతిష్ట గురించి అయితే విందాము. మీరైతే కాణిపాకంకి అయితే వచ్చుంటే కంపల్సరీ అయితే ఈ గుడికి అయితే విజిట్ అవ్వండి. విజిట్ చాలా బాగుంటుంది. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల కొండలు చెట్లు బాగా అయితే ఉంటుంది. పీస్ఫుల్గా అయితే ఉంటుంది. మీరైతే వీడియో అయితే ఒకసారి చూసేయండి. గణేశుడి చుట్టూ పాము వచ్చి చుట్టుకుంటుందని చెప్పాను కదా! అదొకసారి అయితే వీడియోలో అయితే చూసేయండి. ఈరోజు తేదీ 27 కదా. 27వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అమ్మవారు వినాయక స్వామి గుడి ముందర దర్శనమిచ్చారు. తల్లి బాగా మళ్ళీ వచ్చేసి మా తల్లి గుడి ప్రతిష్ట గురించి అక్కడ ఉన్న స్వామివారు ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటల్లో అయితే విందాము. ఇది శ్రీ స్వయంభూ పాతాళ వినాయక స్వామి దేవస్థానము. ఇది పందిగుట్టూరికి
దక్షిణమున స్వామివారు వెలిసి ఉన్నారు. దీనికి శ్రీ పాదగిరి స్వయంభు పాతాళ వినాయక స్వామి దేవస్థానం అని నామకరణము. ఇక్కడ స్వామివారు కంగుందుకుప్పం రామచంద్ర అనే కళాకారుడు. ఆయన మహాభారతము, సారంగధర, సత్య హరిశ్చంద్ర ఇటువంటి నాటకాలు నేర్పిస్తారు. అతను వచ్చి కుప్పము. ఆయన ఇక్కడ గోపాలకృష్ణాపురం అనే గ్రామంలో సారంగధర అనే నాటకాన్ని నేర్పి వచ్చింది. ఆయన ఎక్కడే ఆట నేర్పిస్తే ఇక్కడే ఉన్నాడు అతను. ఆయన నిద్రపోయేటప్పుడు స్వామివారు ఆయన స్వప్నంలో కనపడ్డాడు. అయ్యా, ఏ విధంగా నేను ఉన్నాను అని చెప్పి స్వామివారు ఆయన స్వప్నంలో కనపడ్డాడు. ఆ ఉదయం నిద్రలేసి ఆట నేర్పించే పిల్లలకు చెప్పి, నాయనా మీ ఊరు పరమటగా దైవస్వరూపం ఉంది, నాకు స్వప్నంలో కనపడ్డాడు స్వామి అని చెప్పి పిలుచుకొని వచ్చి ఈ అడవి అంతా ఎతికారనమాట. ఇది పెద్ద అడవి. ఎతికినా కానీ ఎక్కడ కనపడాల. సాయంత్రం వరకు ఎతికి అచ్చిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మళ్ళా రెండో రోజు రాత్రి మళ్ళా స్వప్నంలో కనపడి ఈశ్వరుడు బిచ్చాటం చేసి అక్షయ పాత్ర ఉంది కదా, ఇది అక్షయ పాత్ర ఆకారం, ఈ ధ్వన ఆకారం, రౌండ్ షేప్ చుట్టూ. ఇది రెండో రోజు రాత్రి కనపడింది. మళ్ళా నిద్రలేసి నేను అక్షయ పాత్ర ఆకారం ఉంది, అందులో ఉన్నాడు స్వామి అని చెప్పి మళ్ళా పిలిచికొచ్చి మొత్తం ఎతికారు. అడిగంతా ఎతికితే ఇది కనపడింది, అక్షయ పాత్ర ఆకారంగా కనపడింది అనమాట. కూడా వచ్చిన పిల్లలతో చెప్పి, నాయనా ఇది నాకు స్వప్నంలో కనపడింది, అక్షయ పాత్ర ఆకారం ఉంది, ఇందులో ఉన్నాడు స్వామి అని చెప్తే, అప్పుడు దీని పొలుగు చిన్న చిన్న రాళ్ళు, మట్టి, నీళ్ళు అంతా ఉన్నాయి, ఇది నాకు స్వప్నం కనపడింది, దీన్ని శుభ్రం చేయండి అని చెప్తే మట్టి రాళ్ళు అంతా తీస్తే స్వామివారు కనపరిచారు. అది 16వ తేదీ సెప్టెంబర్ 96వ సంవత్సరము వినాయక చవితి రోజు కనపడ్డాడు స్వామి. ప్రపంచమంతా పండుగ, ఆయన పుట్టినరోజు ఆ రోజే కనపడ్డాడు అనమాట. స్వామి కనపడినప్పుడు సాలగ్రామ రూపంలో శివలింగం ఆకారంగా ఉన్నాడు స్వామి. ఇప్పుడు ప్రవర్తమానంగా పెరుగుతూ తొండము, దంతాలు, నేత్రాలు అవి ఏర్పడుతూ పెరుగుతూ ప్రవర్తమానంగా పెరుగుతున్నాడు స్వామి. విశేషం ఏమంటే మనకు చుట్టూ తెల్లరాయి, స్వామి నలుపు అన్నమాట, సాలగ్రామ రూపం. విశేషం ఏమంటే స్వామి దక్షిణముఖం, ప్రపంచంలోని ఎక్కడ దక్షిణంగా స్వయంగా లేదనమాట. అది ఇక్కడ విశేషం. స్వామి కనపడిన 7 రోజులకు ఈశాన్యంలో పుట్ట ఏర్పడి అమ్మవారు వచ్చేరి సర్పము 10 అడుగులు పొడవు ఉంటుంది. పౌర్ణమి, శుక్రవారము, శుభదినాల్లో స్వామి దగ్గరికి వచ్చి ఆ మండపంలో పడుకొని అడిగితే స్వామిని చూసి గుడి చుట్టూరు తిరిగేసి వెళ్తూ ఉంటుంది. ఇప్పటికీ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట. అమ్మవారు 10 అడుగులు పొడవు ఉంటుంది. అది ఇక్కడ విశేషం. పైన కొండపైన యోగ నరసింహస్వామి ఉన్నారన్నమాట. 1/2 కిలోమీటర్ దూరంలో ఉత్తరాన. అక్కడ ఒక స్తంభానికి యోగ నరసింహస్వామిని తీర్చి రాజుల కాలంలో ప్రతిష్ఠించారు. అక్కడే శ్రీవారి పాదం పెట్టారు. వెంకటేశ్వర స్వామి పాదం, కలికి కొండ మీద ఒక పాదం, ఇక్కడ ఒక పాదము, అలా పాదాలు పెట్టుకుంటూ స్వామివారు తిరుమలలో 7వ పాదం పెట్టి వెలిచాడు అనమాట. 7 కొండల మీద వెలిచాడు. ఆయన కూడా ఇక్కడ తిరిగిలాడాడు. అక్కడే శ్రీవారి పొలనని 1 ఎకరా ఉంది. అందులో కొన్ని 100 సంవత్సరాలైన నీళ్ళు అయిపోవు, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, ఎప్పుడు తామర పుష్పాలు ఉంటాయి. అది ఇక్కడ విశేషము. స్వామి వచ్చిన భక్తులు స్వామిని చూస్తారు. చూసినా కానీ వాళ్ళు కోరిన కోరిక కంపల్సరీగా నెరవేరుతాయి అన్నమాట. ఎందుకంటే స్వామి దక్షిణముఖము కాబట్టి స్వామి చూస్తేనే సర్వదోషాలు తొలగిపోతుంది. వాళ్ళు అనుకునేది ప్రతి ఒక్కటి జరుగుతుంది అనమాట. అది ఇక్కడ విశేషము. సంతానం లేని వాళ్ళ సంతానము ఏమనుకుంటే అది జరుగుతుంది అనమాట. అది ఇక్కడ విశేషం. కాణిపాకం కొంచెం దూరంలో అరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ వీడియోస్ కూడా తీయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా పెడతాను. ఈ వీడియో కొంచెం లాంగ్ అని చెప్పి దాన్ని పెట్టలేదు. ఆ వీడియో కూడా తొందరలో అయితే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చితే మొత్తం కామెంట్ షేర్ చేయండి. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, కొంచెం బాగుంటుందని లెంత్గా చేశాను వీడియో. ఇక్కడ ఫస్ట్ నుంచి దేవుడు ఎలా వెలిసాడని చెప్పి ఫొటోస్ కూడా పెడతాను, చూడండి. అక్కడున్న ఫొటోస్ విఘ్నేశ్వరుడు, స్వయంభూ విఘ్నేశ్వరుడు కాలం మారే కొద్దీ అవి ఆ విఘ్నేశ్వరుడు క్రమక్రమంగా మారడం కూడా జరిగింది. ఫస్ట్ ఒకలాగా ఉండడం, తర్వాత కొంచెం కొంచెం ఆ శిల కొంచెం కొంచెం పెరగడం, అది మీరు వీడియోలో అయితే చూడొచ్చు. ఒకసారి చూసేయండి మొత్తం. మీ ఫస్ట్లో అయితే ఇలా ఉండింది, అక్కడ ఏం లేదు. అక్కడ క్రమక్రమంగా మొత్తం చేసి ఇట్లా డెవలప్ అయితే అయింది. ఇప్పుడు అలా డెవలప్ చేయడం కూడా గొప్ప విషయం అని చెప్పుకోవాలి మనం.
స్టార్టింగ్లో మీకైతే ఒక టెంపుల్ చూపించాను కదా, నాగదేవత టెంపుల్. అక్కడ ఆమె విగ్రహం అయితే ఫస్ట్లోనే ఉంటుంది. ఆ టెంపుల్ లోపల అయితే విగ్రహం ఇలా ఉంటుంది. ఒకసారి అయితే